హాయ్ అండి, నమస్తే. నేను మీ సత్యేశ్వరి మళ్ళీ వచ్చేసిన వంట చేయడానికి రెడీగా. ఈరోజు వంట ఏంటంటే మినప్పప్పు. ఇప్పటి వాళ్ళకి చాలామందికి ఈ పప్పు తెలియదనే నేను అనుకుంటా. అప్పట్లో చాలా చేసుకుంటాం. మినపప్పు పచ్చి పులుసు సూపర్ కాంబినేషను. అందరూ వండుకుంటున్నప్పుడు ఏందో ఏమో. ఇప్పుడు చాలామంది తగ్గించేసిండ్రు ఇట్లా తినుడు, కానీ బాగుంటుంది. కాకపోతే ఈ మినపప్పును చూస్తుంటే నాకు ఒక స్టోరీ వస్తుంది. స్టోరీ అంటే స్టోరీ కాదు, జ్ఞాపకం, మెమొరీ. ఏంటంటే నేను చదువుకునే రోజుల్లో రోజు మా అమ్మ, రోజని కాదు 2-3 రోజులకు ఒకసారి మినపప్పే వండుతుండే. మినపప్పు పచ్చిపులుసు, మినపప్పు పచ్చిపులుసు. నేను ఆ మినపప్పు వండిన రోజు ఏడుస్తుంటే, ఎందుకంటే నాకు అప్పుడు ఇష్టం ఉండకపోతుండే మినపప్పు. ఈ మినపప్పు ఎందుకు వండినావో అని ఏడుస్తుంటే, నిన్న మొన్న 2-3 రోజుల నుంచి నాన్ వెజ్ తిన్నావు, ఏం సప్పుడు లేదు. మినపప్పు అనగానే నీకేమైంది అంటుండే. ఇక నేను ఇష్టం లేకుండానే బాక్సులు అప్పుడు ఏంటంటే టిఫిన్ బాక్సులు స్టీలి, అల్లనే అన్నం అల్లనే కూర వేసుకుని కట్టుకొని స్కూల్కి పోతుంటిమి. అయితే నాకు ఒక దోస్తుండే, దాని పేరు జమున. అయితే వాళ్ళు కట్టుకోలు అన్నట్టు. కట్టుకోలు అయితే దాని ఇంట్లో రోజు నాన్ వెజే. మేకలు ఏమేమి ఐటెంలు ఉంటాయో అన్నీ అడుగుతుండ్రు వాళ్ళు. అది రోజు ఒక ఐటెం పట్టుకొని వస్తుండే పాపం. ఇక నేను నా టిఫిన్ దానికి ఇచ్చుడు, దాని టిఫిన్ నేను తినుడు, నా టిఫిన్ దానికి ఇచ్చుడు, దాని టిఫిన్ నేను తినుడు. ఇంతే. ఇక అదే అబ్బా అని మంచిగా హ్యాపీగా అది ఫీల్ అవుతుండే. ఈరోజు నాకు నాన్ వెజ్ దొరికింది కదా, మినపప్పు తినుడు తప్పిందని నేను అనుకుంటుంటే. ఇక మా అమ్మనేమో తినేసింది కావచ్చు ఇది పప్పు అనుకుంటే, కానీ నేను అస్సలు ఆ పప్పు తినకపోతుంటే అదే తింటుండే. పాపం నా ఫ్రెండ్ జమున, అది ఇప్పుడు ఎక్కడుందో, ఎన్ని సంవత్సరాలు అవుతుంది, మినిమం అంటే 40 years అవుతుండొచ్చు. దాన్ని ఇప్పటి వరకు నేను కలవనే లేదు. బొంబాయి వెళ్ళిపోయింది పెళ్ళి చేసుకున్నప్పుడే. 1 సంవత్సరం ముందు దాని పెళ్ళి అయింది, సంవత్సరం తర్వాత నా పెళ్ళి అయింది. ఇప్పటి వరకు కలుసుకొనే లేదు. కానీ ఈ మినపప్పును చూసినప్పుడల్లా నాకు అదే యాదికి వస్తుంది. ఈ పప్పు మూలంగా ఈ మినపప్పు పుణ్యమా అని ఈరోజు దాన్ని తలుసుకునే అవకాశం వచ్చింది. సరేనండి, ఈ మినపప్పు బాగుంటుంది. నేను అప్పుడు తినలేదు, కానీ తర్వాత పెళ్ళైన తర్వాత దీని రుచి ఏందో తెలిసి తినడం స్టార్ట్ చేసిన. అయినా కానీ తక్కువనే వండుకున్నాడు. అప్పట్లో వండుకుంటున్నారు. ఇప్పట్లో ఈ మినపప్పు అంటే ఏమైందంటే వడలకు, దోశలకు, ఇడ్లీకే పరిమితమైంది. కానీ దీన్ని కూరగా కూడా వండుకొని మినపప్పు పచ్చి పులుసు చేసుకొని తింటే ఉంటుంది సూపరు. జొన్న రొట్టెకు మినపప్పు పెట్టుకొని తింటే ఉంటుంది అంతకన్నా సూపర్. ఇప్పుడు నేను చూపిస్తా, చూడండి. ఇది మంచిగా ఎర్ర గోలింది. ఈ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పసుపు. దీంట్లో అల్లం వెల్లిపాయ వేయం, అల్లం వెల్లిగడ్డ వేయద్దు. ఏమో నేనైతే వేయ. ఇప్పుడు పప్పు వేసుకుందాం. మినపప్పు తెల్లగా గడుక్కోండి. పప్పులా బాగా పౌడరు అవి ఇవి ఏవేవో కలుస్తాయి.
అందుకని మంచిగా కడుక్కోండి పప్పు ఒక 2-3 సార్లు. మనం ఇడ్లీకి దోశకి ఎట్లా కడుక్కుంటామో అట్లా కడుక్కోండి. పప్పు వేసుకొని ఇట్లా కలుపుకోండి మంచిగా. పప్పు కొద్దిసేపు నూనెలో ఏం కాదు. ఒక 5 నిమిషాలు ఇట్లా కలుపుకొని ఉడకబెట్టుకుందాం. ఇక పప్పు మంచిగా ఉడకాలి, మెత్తగా ఉడకద్దు, పలుకు కావద్దు. మంచిగా మీడియం సైజులో చిన్న మంట చేసుకొని మాడనీయకుండా ఉడకబెట్టుకోండి. పప్పు ఆడ ఉడుకుతుందండి. పప్పు ఆడ వేసి వచ్చినాము బాండీలా, అది మెల్లగా అవుతుంటుంది. అప్పటి వరకు మనం పచ్చిపులుసు చేసుకుందాం. పచ్చిపులుసు ఎట్లా చేయాలో చూపిస్తాం. ఇట్లా విసుక్కోవాలి పచ్చిపులుసు. ఈ చింతపండును ఇట్లా మంచిగా విసుక్కోండి. కొంతమంది పిసుకుతారైతే ఆ చారే తినబుద్ధి కాదు. అట్లా కాదు, మంచిగా విసుక్కోండి. ఇట్లా ముద్దుగా మంచిగా విసుకో. ఇంట్లో ఉన్నదంతా వచ్చేయాల. సగం సగం పనులు చేసుకొని సగం విసుక్కొని సగం వేస్ట్ చేసుడు అట్లా చెయ్యొద్దు. ఇట్లా మంచిగా నీళ్ళల్లో మంచిగా వచ్చేదాకా ఇట్లా మంచిగా విసుక్కోండి. వేస్ట్ చేసుకోకండి. ఇట్లా మంచిగా దీన్ని ఏమైనా ఇత్తడి సామాన్లు ఉన్నాయనుకో, పూజ సామాన్లు, ఇత్తడి సర్వ ఏమన్నా ఉంటే ఈ చింతపండు పెట్టుకొని తోముకోవచ్చు. ముద్దుగా తెల్లగా అవుతాయి. పడేయద్దు. పడేసుకోకుండా వీటిలకు యూజ్ చేసుకుంటే అయిపోయా మంచిగా అవుతాయి. పడేసుకుంటే ఏమొస్తుంది. ఇప్పుడు మనకి ఎంత పచ్చిపులుసు కావాలన్నా అంత వాటర్ పోసుకుందాం. అయ్యా చాలు. మనం ఇట్లా విసుక్కున్నాం కదా పులుసును, ఈ పులుసు వడగట్టుకుందాం. ఎందుకంటే చింతపండు ఏమన్నా ఈకలు తోకలు ఏమన్నా ఉంటాయి, తింటప్పుడు బాగుండదు, వస్తుంది చెత్త, రాదని కాదు. ఇక చూడండి ఎంత చెత్త వచ్చిందో. ఇట్లా వస్తుంది చెత్త. ఇదంతా రావద్దు తింటున్నప్పుడు, బాగుండదు. అందుకని మనం తీసేసుకున్నాక ఇక ఇదే బౌల్లో మళ్ళీ ఇట్లా పోసుకుందాం. ఇప్పుడు ఇది నీట్గా అయింది చారు. దీంట్లో ఉల్లిపాయలు వేసుకుందాం. మంచిగా వేసుకోవాలి. ఉల్లిగడ్డలు కమ్మగా వస్తాయి ఇండ్లకు. తర్వాత కొంచెం ఉప్పు, తర్వాత కొంచెం కారం, కొంచెం వేసుకోండి కారం. ఎందుకంటే మనం ఈ కారం ఉంది కదా, ఇప్పుడు ఈ కారము, ఈ ధనియాల పొడి, ఈ కొంచెం కొత్తిమీర, ఇక ఈ బెల్లం ఇవన్నీ ఇట్లా నలుపుకోవాలి. ఈ మిరపకాయలు ఏం చేసిన అంటే కొంచెం వేయించిన ఉత్తగన్న, నూనె గిన్నె ఏం వేయకుండా కొంచెం ఒక 2 మిరపకాయలు ఉత్తగా వేయించుకోవాలి. వేయించుకొని ఇట్లా నల్లగొట్టుకోవాలి. దీని టేస్ట్ అంతా చారులోకి దిగుతుంది, కమ్మగా అవుతుంది. కొత్తిమీర వేసుకోండి మంచిగా, ఏం కాదు. ఇంకా కొంచెం వేసుకోండి. ఇట్లా వేసుకొని కరివేపాకు కొంచెం పచ్చిది వేసుకోండి, కొంచెం తాలింపుకి వేసుకుందాం. దీని పేరే పచ్చి పులుసు, అన్ని పచ్చియే. సూపరు. వట్టి పులుసు పోసుకొని అన్నం తినచ్చు మంచిగా. ఇట్లా ఇదంతా దిగాల. ఇట్లా ఈ కరివేపాకు, కొత్తిమీర, కాల్చిన మిరపకాయలు, ఉప్పు, బెల్లం అన్నీ ఇట్లా మంచిగా టేస్ట్ దిగుతుంది ఇంట్లోకి. ఇంతే. ఇది చేత్తోనే చెయ్యాలండి, స్పూన్లతో చెయ్యరాదు. ఎందుకంటే చేతితో చేస్తేనే దీని టేస్ట్. సరే, ఇప్పుడు దీన్ని తాలిపెట్టుకుందాం. ఇప్పుడు మనం ఈ పచ్చిపులుసు తాలిపెట్టుకుందాం. కొంచెం నూనె ఎక్కువ కూడా పట్టదు. నూనె ఎండ్లైనా కొంచెం వేసుకొని, అంటే పట్టేటట్లు వేయాలి నూనె. కొన్ని ఆవాలు, జీలకర్ర, కొంచెం పసుపు,
కొంచెం కరివేపాకు. ఇప్పుడు మనం తాలింపు వేసేసి వెంటనే మూసేయాలి, ఎందుకంటే తాలింపు. ఇప్పుడు చూద్దామండి మినపప్పు ఎడదాకా వచ్చిందో. రెడీ అయిపోయింది. ఇట్లా మెత్తగా కావద్దు, అట్లా అని పలుకు పలుకు ఉండద్దు, ఇట్లా మంచిగా ఉడికిపోవాలి మద్దుగా. ఇట్లా చూస్తే మనము ఈ పప్పు ఇక మంచిగా ఉడకాలి. ఇట్లా పట్టుకుంటే కూడా కాలుతుంది, కానీ ఇటు చూడండి ఇట్లా వంట ఇట్లా మంచిగా ఉడికిపోవాలి. ఇట్లా మెత్తగా కావద్దు, ఇట్లా అంటే ఇట్లా అనేటట్టు అయితే ఇక సూపరు. దీన్ని గాన్లకు తీసేసుకుందాం. ఇక వేడి వేడి అన్నం, దీంట్లో నెయ్యి గియ్యి వేసుకుంటే బాగుండదు. నేనైతే చెప్తున్నా, పప్పు అన్ని పప్పులలో నెయ్యి వేసుకోవచ్చు, కానీ ఎందుకో ఈ పప్పులు వేసుకుంటే అంత బాగుండదు. కొంచెం ఆవకాయ, దీని కాంబినేషన్ బాగుంటుంది. ఆవకాయ పప్పు, ఈ వేడి వేడి అన్నం, పప్పు, మినపప్పు, ఆవకాయ బద్ద, పచ్చిపులుసు, సూపర్ కాంబినేషను. కానీ నాకైతే నిజంగా నచ్చుతుంది, ఏదో తింటాం అంతేగాని చాలామందికి బాగుంటుందట ఇది. నాకు ఎందుకోనండి ఇది ఫస్ట్ నుంచి కూడా ఇష్టం ఉండదు, కానీ ఇష్టపడతారు, చాలామంది ఇష్టపడతారు. నెయ్యి వేసుకోవద్దు, నెయ్యి ఉంది, కానీ మినపప్పులో నెయ్యి వేసుకుంటే అంత బాగుండదు. ఏ పప్పులైనా నెయ్యి వేసుకోవచ్చు, పెసరపప్పుల తొగరపప్పులు ఎండ్లన్నీ వేసుకోవచ్చు, కానీ మినపప్పులో నెయ్యి వేసుకోరు ఎందుకో మరి, నాకు తెలియదు. ఇక ఇప్పుడు తిని చూద్దాం. వావ్ సూపర్ అని అయితే నేను అనలేనండి, అన్నిటికీ అని చూపిస్తా వావ్ సూపర్ అద్భుతంగా అయిందని. కానీ ఇది మాత్రం నాకు ఇష్టం లేని కూర. పచ్చిపులుసు పోసుకుందాం. చూసిండ్రా, ఒక బుక్క తినగానే పచ్చిపులుసు పోసుకుందాం అంటున్నా. అదే ఇష్టమైన కూర ఉంటే ఇంకో 4 బుక్కలు నేను చూపిస్తుంటే మీకు. అప్పుడే పచ్చిపులుసులో కట్ చేసిన చూడు. కానీ బాగుంది, ఇష్టపడేటోళ్ళు చాలామంది ఇష్టపడతారు. జొన్న రొట్టెకు తింటే మాత్రం బాగుంటుంది. అన్నం వేడికి నాకు చెమటలు వస్తున్నాయండి. ఇగో ఇట్లా చారు పోసుకొని పప్పు కలుపుకొని ఇట్లా తినండి. సూపరు, అద్భుతము, అల్టిమేటు అని నేను చేసుకోండి మీకు నచ్చితే. ఓకేనా? బాయ్ అండి.